భద్రాచలం భక్త రామదాసు గాథ భక్తి, త్యాగం మరియు దైవానుభూతి యొక్క అద్భుత గాథ. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రాచలం రాముని దీవెనలు ఎల్లకాలం ఉండును. దివ్యక్షేత్ర భద్రాచలం గోదావరి నదీ తీరంలో పచ్చని అడవుల మధ్య గాలి వేళ్లలో వినిపించే జపమాల మోగుతున్నట్టుగా ఒక పవిత్ర ధ్వని ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది సాధారణ స్థలం కాదు. ఇది భద్రాచలం, రాముని పాదాల తాకిన భూమి. ఇక్కడ ప్రతి రాయి ఒక భక్తుని కన్నీరు, ప్రతి గాలి ఒక గీతం. ఇది భద్రాచలం అని పేరు పొందింది భద్రుడు అనే రామ భక్తుని వల్ల. తపస్సు చేసిన ఆ భద్ర మహర్షికి రాముడు ప్రత్యక్షమయ్యాడట. ఇప్పుడు ఆ క్షేత్రంలో పునర్నిర్మాణం జరగబోతుంది. దైవ చేతి ద్వారా, భక్తుడైన గోపన్న చేత. గోపన్న పుట్టుక, చిన్ననాటి భక్తి. 17వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలోని నెల్లూరు జిల్లాలోని నెల్లూరు మండలంలోని గోళ్లపల్లె గ్రామంలో జన్మించాడు ఒక బాలుడు, పేరు గోపన్న. తండ్రి లక్నారాయణమూర్తి, తల్లి కాంతమ్మ. వాళ్లకు చిన్నప్పటి నుండే రామునిపై అపారమైన ప్రేమ. చిన్న వయస్సులోనే గోపన్నకు భక్తి గీతాలు పుట్టేవి. ఎప్పుడు రామకథ వినినా కళ్లలో నీరు. తన తల్లి చెప్పేది, రాముని పేరే నీకు శ్వాసేయిపోయింది గోపన్న. పల్లె లోపల పండుగలు జరిగినప్పుడు చిన్న గోపన్నే ముందుండి పాడేవాడు. ఓ రామా, నీ నామమే నా జీవాధారం. ఈ చిన్న పిల్లవాడు పెద్దయ్యాక భక్తుడుగా మారతాడని ఎవరికీ తెలియదు. కానీ దేవుడు అప్పుడే తెలుసుకున్నాడు. రాజసేవలో ప్రవేశం. కాలం కదిలింది. గోపన్న విద్యావంతుడయ్యాడు. సాహిత్య జ్ఞానంతో పాటు సంగీత ప్రతిభతో ప్రసిద్ధి చెందాడు. అతని బంధువు తానాషా, గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హసన్ తానాషా యొక్క నమ్మకస్తుడైన మదన్నా వద్ద పనిచేసే అవకాశం వచ్చింది. గోపన్న తెలివితేటలతో రాణించాడు. తానాషా అతన్ని తాలూక్దారుగా, భద్రాచలం ప్రాంతానికి అధికారి, తహసీల్దార్ గా నియమించాడు. అప్పటి నుండి గోపన్న తానాషా గోపన్న గా ప్రసిద్ధి. అతని చేతిలో ధనం, అధికారము వచ్చాయి. కాని అతని మనసు మాత్రం రాముని వద్దే ఉంది. భక్తి జ్వాలలు జ్వలించడం. భద్రాచలం చేరిన గోపన్న మొదటిసారిగా ఆ ప్రాంతపు అరణ్యాన్ని చూసి మ్రోగిపోయాడు. గోదావరి తీరంలో భక్తులు ఒక పాత దేవాలయంలో రామనామం జపిస్తున్నారు. ఆ ఆలయం పాడైపోయింది. గుడి కప్పు కూలిపోయింది. రాముని విగ్రహాలు మట్టిలో కలిసిపోయాయి. గోపన్న ఆ దృశ్యం చూసి మనసు చీలిపోయింది. ఈ భూమి రామచంద్రుడి అడుగుల తాకినది. కాని ఇవాళ ఇంత దుస్థితిలో ఉందా? ఆ రాత్రి ఆయనకు రాముని స్వప్నం వచ్చింది. గోపన్న, మా ఆలయాన్ని పునర్నిర్మించు. ఇది నీ భక్తి పరీక్ష. దేవాలయ నిర్మాణ సంకల్పం. మరుసటి రోజే గోపన్న పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. భద్రాచలంలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మించాలని సంకల్పించాడు. కాని రాజధాని నుంచి అనుమతి లేదు. అయినా గోపన్న ఆలోచించాడు, దేవుని పనికి అనుమతి ఎందుకవసరం? ఆయనే రాజు. ప్రజల నుండి విరాళాలు తీసి నిర్మాణం మొదలు పెట్టాడు. కానీ విరాళాలు చాలక తానాషా ప్రభుత్వ ఖజానా నుండి కొంత ధనం తీసుకున్నాడు. దేవుని కోసం మాత్రమే. నిర్మాణం ఘనంగా సాగింది. పండితులు, శిల్పులు, శ్రామికులు అందరూ ఆ భక్తి జ్వాలలో తేలిపోయారు. రామాలయ మహోత్సవం. కొన్ని నెలల కష్టానంతరం భద్రాచలం రామాలయం అద్భుతంగా నిలిచింది. స్వర్ణపు గోపురాలు, రత్నమయ ద్వారాలు, గోదావరి ప్రతిబింబంలో మెరిసే దేవాలయం. ఉత్సవం ఘనంగా జరిగింది. గోపన్న రాముని, సీతతో పాటు ఉత్సవ మూర్తులుగా ప్రతిష్ఠించాడు. అతను పాడిన గీతం ఆలయంలో మార్మోగింది. ఓ రామా, నీ నామమే ప్రాణం నయన. భక్తులు ఆనంద భాష్పాలతో నిండిపోయారు. కానీ గోపన్న హృదయంలో ఒక భయం. తానాషా ఖజానా డబ్బు నేను దేవుని కోసం వాడాను. రాజు కోపం పడతాడేమో. అరెస్టు మరియు జైలు జీవితం. తానాషాకు ఈ విషయం తెలిసింది. గోపన్న ఖజానా డబ్బుతో దేవాలయం కట్టాడా? దానికి సాక్ష్యమా? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. గోపన్నను జైలులో వేయండి. గోపన్నను గోల్కొండ కోట జైలుకు తరలించారు. అక్కడ అతన్ని కట్టేసి స్తంభానికి బంధించారు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది. కాని అతని మనసు మాత్రం రాముని ధ్యానంలో తేలింది. జైలులో గోపన్న రామకీర్తనలు రచించాడు. భక్త రామదాసు అనే పేరుతో రామదాసు కీర్తనలు పుట్టాయి. అతను రాసిన గీతం ఆ జైలు గోడల్లో ప్రతిధ్వనించింది. పలుకే బంగారమాయన, పరమాత్మ రామ. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఏ క్షణంలోనూ అతని విశ్వాసం తగ్గలేదు. దైవ ప్రత్యక్షం. ఒక అద్భుతమైన రాత్రి.
గోల్కొండ రాజభవన ద్వారం వద్ద ఇద్దరు సుందర యువకులు వచ్చారు. వారి దేహం నుండి వెలుగు కిరణాలు వెలుస్తున్నాయి. వాళ్ళు రాజుకు చెప్పారు, రామదాసు రుణం తీర్చడానికి మేము వచ్చాము. ఇది మా బంగారు నాణేలు. రాజు ఆశ్చర్యపోయాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత రాజు నాణేలను పరిశీలించాడు. ప్రతి నాణెంపై శ్రీరామ అని ముద్ర ఉంది. తానాషా వెంటనే జైలు తలుపులు తెరిపించాడు. గోపన్న, నీ దేవుడు నిజంగానే వచ్చాడు. రామదాసు కళ్ళలో కన్నీరు. రామ, నిన్ను నమ్మిన భక్తుడిని ఎప్పుడూ వదలవు అని తెలుసు నాకు. స్వేచ్ఛ మరియు సంగీత సేవ. విడుదలైన రామదాసు ఇక రాజసేవకు తిరిగి వెళ్లలేదు. తన జీవితమంతా రాముని కీర్తనలో గడిపాడు. అతను పాడిన ప్రతి గీతం ఈ రోజుకి భక్తుల హృదయాలను కదిలిస్తోంది. ఓ రామచంద్ర, నీ నామమేమి మధురమో, ఇంటి దొరతను దయచూపవే రామ. అతని భక్తి గీతాలు తెలుగు సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచాయి. తానాషా కూడా రామదాసును మహాభక్తుడిగా గౌరవించాడు. అతని జైలులో పాడిన పాటలు ఇప్పటికీ రామదాసు కీర్తనలు గా ప్రసిద్ధం. దైవలీనం వారసత్వం. జీవితాంతంలో రామదాసు తిరిగి భద్రాచలానికి చేరాడు. అక్కడ రాముని ఆలయంలోనే భక్తి భావంతో జీవించాడు. ప్రతి ఉదయం గోదావరి తీరంలో జపమాల వేస్తూ పాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే భక్తులు ఆలయ ద్వారాలు తెరిచారు. రామదాసు కూర్చున్నాడు రామమూర్తుల ముందు. కళ్లలో చిరునవ్వు, చేతిలో జపమాల, ముఖంలో ప్రశాంతత. అతని శరీరం నిశ్చలమైంది, కాని ఆత్మ రామపాదాల వైపు ఎగిరిపోయింది. దేవాలయంలో నాదం ఒకటే, జయ రామదాసు మహాభక్త, జయ జయ రామ. ముగింపు భక్తి యొక్క చిరస్మరణీయ గాథ. భక్త రామదాసు గాథ మనకు నేర్పేది, భక్తి అంటే నమ్మకం. దేవుడు పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టడు. మనసులోని నిజమైన ప్రేమ రాముడిని కూడా కదిలిస్తుంది. ఇప్పటికీ భద్రాచలంలో ప్రతి ఉత్సవం, ప్రతి గీతం, ప్రతి గంటారవం రామదాసు అనే పేరుతో అనుసంధానమై ఉంటుంది. భక్తికి సాక్ష్యం కావాలంటే భద్రాచలం చూడండి. రామదాసు అక్కడ ఇంకా పాడుతున్నాడనిపిస్తుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ. ఈ గాథ నేటికి ప్రతి భక్తుని హృదయంలో నిత్యంగా ప్రతిధ్వనిస్తుంది.